హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్య నాయుడు వ్లాగ్స్. ఈ వీడియోలో మనము ఎంతో ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా లంచ్ బాక్స్ లెక్క సరిపోయే రెసిపీ అండి, టమాటో ఫ్రైడ్ రైస్. అది ఎలా చేయాలో చూద్దాము. చాలా తొందరగా చేసుకోవచ్చండి. ముందుగా మనము అన్నాన్ని పలుకులుగా చేసి చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత మనం దీన్ని ఇంకా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి, ఎందుకంటే ఫ్రైడ్ రైస్ కాబట్టి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1 కప్పు వేరుశెనగ గింజల్ని వేయించుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనము వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన వేరుశెనగ గింజల్ని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 10 కాజు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తానే తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనము పోపు వేసేసుకుందాం. పోపు కోసము ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన 1 కప్పు ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే మనకు రుచికి సరిపడా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యంతో చేసిన అన్నానికి సరిపోయే క్వాంటిటీ చెప్తున్నానండి, దాన్ని బట్టి మీరు తీసుకోండి. ఇప్పుడు ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు, పసుపును కూడా వేసేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత కొద్దిగా వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసుకోవాలి. మనకు ఇక్కడ టమాటాలు ఎంత బాగా పండింటే అంత బాగా మనకు టమాటో రైస్ టేస్టీగా వస్తుందండి. అందుకని రెడ్గా ఉండే టమాటాలని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా మనము టమాటాలు వేసిన తర్వాత అందులోకి సాల్ట్ని యాడ్ చేసుకున్నామంటే టమాటో తొందరగా మగ్గిపోతుందండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటా మనకు వేగిపోవాలి. అలా వేగినప్పుడు మనకు మంచి స్మెల్ వస్తుందండి. అలాగే ఆయిల్ కూడా పైకి వస్తుంది. అప్పుడు మనకు ఇది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్నాన్ని వేసేసుకోవాలి. అలాగే వేరుశెనగ గింజల్ని, జీడిపప్పు, కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నామంటే మనకు టమాటో ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. ఇలా కలిపేసుకున్న తర్వాత మనము 2 to 5 minutes మనము స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే టమాటో రైస్ రెడీ అయిపోయింది. ఇలా మార్నింగ్ లంచ్ బాక్స్ లెక్క చేసి ఇచ్చినామంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తో వెజిటేబుల్స్ లేనప్పుడు కూడా మనం దీన్ని ప్రిపేర్ చేసుకునేవచ్చు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.